స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఇప్పుడు వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. ఫిరోజ్ ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 24 సంవత్సరాలు. 9 నెలల క్రితం ఫోన్లో పెద్ద శబ్దాలు విన్నాను. అప్పటి నుంచి ఎడమ చెవిలో తీవ్రమైన నొప్పి బాధిస్తోంది. పెద్ద శబ్దాలు వింటే నొప్పి పెరుగుతోంది. వినికిడి మాత్రం బాగానే ఉంది. నాకు చెవిలో నొప్పి తగ్గే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఫిరోజ్ గారు, యూజువల్గా లౌడ్ సౌండ్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయ్యడానికి అవకాశం ఉంది. అంటే దానిలో రంధ్రం ఏమైనా అయిందా అనేది ఒక క్వశ్చన్. అలాగే మెనియర్స్ డిసీజ్ అనే కండిషన్లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండొచ్చు. అంటే గిడ్డినెస్ రావడము, తర్వాత వినికిడి తగ్గడము. సో ఈ సమస్యలన్నీ మీకు పరిష్కారం కావాలంటే మీకు డీటెయిల్డ్ ఈఎన్టీ ఎగ్జామినేషను, అవసరమైతే ఆడియోగ్రాము ఆర్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ బ్రెయిన్ ఇవి చేసి మీ సమస్య నిర్ధారించి దానికి తగిన ట్రీట్మెంట్ తప్పకుండా ఉన్నదండి. ఏళేశ్వరం నుంచి రాజేష్ ఈ మెయిల్ పంపించారండి. గత 4 నెలలుగా నాకు కుడి మోచేయి మణికట్టు భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. నా సమస్య తగ్గడానికి ఏం చేయాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలో చెప్పండి అంటూ రాశారు. రాజేష్ గారు, మీ వర్క్లో ఏమైనా రిపిటేటివ్ యాక్టివిటీ ఉంటే అది కొంచెం అవాయిడ్ చేసుకొని ఆ థంబ్ మీద స్ట్రెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికి మీరు కొంచెం విగోరేషన్తో కాపురం పెట్టుకొని లోకల్ ఆయింట్మెంట్ ఏమైనా డైక్లోఫెనాక్ జెల్ ఏదైనా తీసుకొని అప్లై చేసుకోవచ్చు డైలీ 2 a day. 1 week 10 days తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే తీపించుకోవాలి మీరు, ఆర్థోపెడిక్ సర్జన్ని. ఇక ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. ఆకలి మందంతో బాధపడుతున్నప్పుడు మిరియాల పొడిలో కాస్త నెయ్యిని కలిపి అన్నం మొదటి ముద్దతో తినడాన్ని అలవాటు చేసుకోండి. ఆకలి చక్కగా ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాసి పంపిస్తారు కదూ. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.